ప్రియులారా, ఒక 20 నిమిషాలే చెప్తాను, ఎక్కువ చెప్పను. ఎందుకంటే ఇది ఇంతకు ముందు చెప్పిన వాక్యానికి కొనసాగింపు. చూడండి, పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనములోను, పరమగీత గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనములోను మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు సంఘాన్ని చూసి ఏమంటున్నారంటే, నీవు సుందరివి సుందరివి అంటూ, ఎందుకు సుందరి అంటే ఎక్కడి నుంచి ఆ అందం స్టార్ట్ అయిందని చెప్తున్నాడంటే, నేత్ర సౌందర్యం, నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆల్రెడీ చెప్పాను. ఆ గువ్వ కన్నుల వలె ఈ రోజున విశ్వాసిగా కన్నులు ఉండాలని మనం నేర్చుకున్నాం. కన్నులు ఎందుకు? మన రక్షణ పొందాలంటే కన్నులు ఉండాలి. అందుకే భూ దిగంత నివాసులారా నా వైపు చూసి మీరందరూ రక్షణ పొందండి అన్నారు. ఓకే, కానీ గమనించారా, అరణ్యములో తాపకరమైన విషసర్పముల చేత ఇజ్రాయిల్లో చాలామంది చనిపోయినప్పుడు తిరిగి వారు బ్రతికారు. ఎలా బ్రతికారు? ఆ ఇత్తడి సర్పాన్ని, ఆ కొయ్య మీద ఉన్న ఇత్తడి సర్పాన్ని చూచిన వారందరూ బ్రతికారు. అంటే చూడడానికి ఏముండాలి? కన్నులు ఉండాలి. అది మాత్రమే కాకుండా ఈ కన్నులు, పిల్లారా గమనించండి, ఇక్కడ మనకు కన్నులు అనగా గువ్వ కన్నులు. గువ్వ అంటే పరిశుద్ధమైనది, అది చెప్పుకున్నాం. పరిశుద్ధమైనది అంటే ఎవరైనా బీదవారు ఉన్నారనుకోండి, వారు గొర్రెనో లేదా ఎద్దునో తీసుకొచ్చి బలి అర్పించే స్తోమత లేనివారు ఆ కాలములో ప్రత్యక్ష గుడారానికి గువ్వలు కానీ పావురాన్ని కానీ తీసుకొచ్చి వధించి దేవునికి అర్పించేవారు. కాబట్టి ఆ దేవునికి అర్పిస్తున్న వారు ఆ గువ్వ అర్పించినా సరే అది ఒక ఎద్దును అర్పించినంతగా దేవుడు స్వీకరించేవాడు. అలాగునే గువ్వ అనగా పరిశుద్ధతకు మాత్రమే కాదు, గువ్వ అనగా పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యము. కాబట్టి పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నటువంటి గువ్వ కనులు ఎవరికి ఉంది? సులమ్మతి కన్యకుంది. అంటే గువ్వ కన్నులు అంటే పరిశుద్ధాత్మ యొక్క కన్నులు. పరిశుద్ధాత్మ యొక్క కన్నులు ఎవరికి ఉంది? ఇప్పుడు సులమ్మితికి ఉన్నదన్నమాట. అంటే పరిశుద్ధాత్మ కన్నులు గల విశ్వాసులు అన్నమాట. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన కన్నులతో ఒక దృశ్యాన్ని, ఒక విషయాన్ని చూసినప్పుడు తనకు ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడికి కనబడుతున్నదో ఆ దృశ్యము మన కన్నులకు, ఆ విషయము మన కన్నులకు ఆ పరిశుద్ధాత్మ దేవునికి కనిపించినట్లుగానే కనబడాలి. అదిగో ఆ చెట్టులో అదిగో మామిడి పండు ఎర్రగా ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు చూశాడని చెప్పాడు అనుకుందాం. మన కన్నులకు కూడా ఎలా కనిపించాలో తెలుసా? అది మామిడి పండే కాబట్టి మామిడి పండే కనిపించాలి. కానీ మామిడి పండు బదులుగా లేదండి మామిడి పండు అంటారేటండి, అది యాపిల్ పండు అండి అంటే నీ కన్నులు ఇంకా పరిశుద్ధాత్మ కన్నులు కాలేదన్నమాట. అర్థమవుతుందండి? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ దృష్టితో దాన్ని చూశాడో అదే దృష్టితో నీవు నేను చూసినప్పుడు నీకు పరిశుద్ధాత్మ కన్నులు వచ్చినట్లుగా, ఆ పరిశుద్ధాత్మ కన్నులు మనకు వచ్చినప్పుడే మన నేత్ర సౌందర్యము యేసయ్యకు ఆకర్షించబడుతుంది. కాబట్టి ఎక్కడ ఆ సౌందర్యం మొదలవ్వాలి, ఎక్కడ పరిశుద్ధత మొదలవ్వాలి అని అంటే కన్నుల నుండే. పరిశుద్ధత ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? కన్నుల నుండే. కాబట్టి కన్నులతో లోకాన్ని అంతటినీ చూసి పాపాన్ని హృదయములో పోగు చేసుకోవద్దు. యోబన్నాడు, లోకాన్ని చూసి ఆ లోకములో ఉన్న పాపమంతా నా హృదయములో నేను పోగు చేసుకోను. కాబట్టి ఈ రోజు నుంచి ఈ కన్నులతో నేను నిబంధన చేస్తున్నానన్నాడు. కాబట్టి మనము కన్నులతో నిబంధన చేసుకొని పరిశుద్ధాత్మ కన్నులను అడగాలి.
పరిశుద్ధాత్మ కన్నులు ఈ రోజున సంఘము విశ్వాస శూలమితి సంఘము సంపాదిస్తే వచ్చే లాభాలేటో తెలుసా? గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు ఆయన. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి గౌరమ్మ వింటున్నావా? దేవుడు సిద్ధపరిచినవట కొంతమంది కళ్ళకు కనిపించలేదట. తిమోతి గారు అంటే వాళ్ళకి ఏం కనబడుతుందో తెలుసా? లోకములో అన్నీ కనబడుతుంది. లోకములో నేత్రాస కనబడుతుంది. అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, మా ఆయన కంటే ఆలాయనే బాగున్నాడు, మా ఆవిడ కంటే ఆలావిడే బాగున్నారనే కళ్ళు అవి ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు సిద్ధపరిచింది మాత్రం వాళ్ళు చూడలేరు. ఏం చెప్తుంది లేఖనం? ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు. ఎందుకు కనబడలేదు కంటికి? దేవుడు సిద్ధపరిచింది, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినది, దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదము నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకు? వింటున్నారా అయ్యా? రూబేణి గారు ఎందుకు చూడలేకపోతున్నారో తెలుసా? ఎందుకు చూడలేకపోతున్నావంటే ఇంకా నీ కళ్ళకు గువ్వల వలె ఉన్న కన్నులు నీకు రాలేదు. పరిశుద్ధాత్మ కన్నులు రాలేదు కాబట్టి దేవుడు సిద్ధపరిచింది నీకు కనబడట్లే. కనబడాలి. నువ్వు ఉద్యోగస్తుడు కావచ్చు, అమ్మా జమీందారు కావచ్చు, బాబు నువ్వు ఆస్తిపరుడు కావచ్చు, ఢిల్లీకి రాజు కావచ్చు. ఢిల్లీకి రాజు అయినా సరే నీ కన్నులు దేవుడే తెరవాలి. ఏమన్నాడండి ఇజ్రాయేలు రాజు దావీదు? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు, నువ్వు గుడ్డోడివి తెరవమని అడుగో. దేవుడు నీ కొరకు ఏవేవి సిద్ధపరిచాడో అవి కనిపిస్తాయి. అవి కనిపించాలనుకుంటే నీ కన్నులు గువ్వ కన్నులుగా మారుస్తాడు ఆయన. అవి గువ్వ కన్నులుగా మారాలనుకుంటే నీ కళ్ళను యేసు రక్తం చేత కడుక్కో. నా కన్నులు కడిగి ప్రభువా అది చూచే భాగ్యము దయచే, నువ్వు సిద్ధపరిచినవేవో నేను చూచే భాగ్యము నాకు దయచేయి. అలా చూడాలంటే నాకు గువ్వ కన్నులు, గువ్వల వంటి కన్నులు కావాలి. గువ్వ అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఏ కన్నులు ఉన్నాయో నాకు అదే కన్నులు ఉండాలి. పరిశుద్ధాత్మ చూపుకి నా చూపుకి భేదము ఉండకూడదు. నాకు దయచేయి ప్రభా అని అడుగో, నువ్వు చూడగలుగుతావు. పౌలు అంటున్నాడు, దేవుడు మన కొరకు ఏవేవైతే సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడింది. వాళ్ళకు కనబడలేదండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ అర్థమైందా? మనకైతే దేవుడు తన ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ కన్నుల వల్ల మన కళ్ళు కూడా ఏం చూడగలిగిందండి? దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. హల్లెలూయా. ప్రత్యక్షత. పరిశుద్ధాత్మ కన్నుల వంటి కన్నులు నీకు వస్తే ప్రత్యక్షమవుతాయి అన్నీ కూడా. దేవుడు ఏవేవి సిద్ధపరిచాడో అవన్నీ మన కళ్ళ ఎదుడు ప్రత్యక్షమవుతాయి. దేవుని మందిరముకు నువ్వు వచ్చినప్పుడు కూడా, అందుకే అది ప్రత్యక్షత గుడారం. ఏంటంటే అది ప్రత్యక్ష గుడారం. ఆ గుడారంలోకి వెళ్ళగానే దేవుడు నీ కొరకు ఏ మెట్లు ద్వారా నిన్ను తీసుకెళ్ళి ఎంత ఉన్నతమైన స్థానములో విశ్వాన్ని పరిపాలించే రాణిగా, రాజుగా, కుమారుడుగా, కుమార్తెగా చెయ్యాలో నువ్వు చూడగలుగుతావు. అందుకే అది ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్షత అంటే ప్రతీది కనబడుతుంటుంది. బలిపీఠం దగ్గర కనబడతాడు, అక్కడ ఏ మేలు ఉందో నీకు కనబడుతుంది. తర్వాత గంగాలం దగ్గర కనబడతాడు,
ధూపవేదిక దగ్గర కనబడతాడు, మందసములో కనబడతాడు, వాక్యములో కనబడతాడు. ఇవన్నీ నువ్వు చూడలేకపోతున్నావు. కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు వాళ్ళకి. మనకైతే ఆత్మ వల్ల, పరిశుద్ధాత్మకు ఆ కన్నులు ఉన్నాయి, నీకు వచ్చాయి ఆ కన్నులు. చూడగలుగుతున్నావు, ప్రత్యక్షతలు అర్థమైపోతున్నాయి. అందుకే నువ్వు నా దృష్టికి సుందరివి, అందంగా ఉన్నావు అని దేవుడు మనల్ని చూసి మెచ్చుకుంటున్నాడు, సరదా పడిపోతున్నాడు. నీకోసం సరదా పడొద్దు, నీ చూసి మెచ్చుకోవద్దు. ఎంతసేపు లోకాన్నే చూస్తావా? ఎంతసేపు లోకములో పాపాన్ని హృదయంలో పోగు చేసుకుంటావా? ఇది ఆత్మీయత కాదా? ఈ వాక్యం నిన్ను బ్రతికించట్లేదా? మంచి నేల పడిన విత్తనాల్లో మిమ్మల్ని వెదగట్లేదా? ఎందుకు వాక్యం నిష్ఫలం అవుతున్నది? నువ్వు చూడలేని కన్నులు, వినలేని చెవులు కలిగి ఉన్నావు. అడుగు, దేవుణ్ణి అడుగు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నాకు నీలాంటి కన్నులు దయచే ప్రభా, నీలాంటి చెవులు దయచేయమని అడుగు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. చెవినడుగు ఇస్తాడు. అడగవయ్యా. ఎంతసేపు తిని బీపీ షుగర్ ఎక్కువైపోయి కిడ్నీలు పాడైపోయి చచ్చిపోతావు. వాక్యం తిను, నువ్వు బ్రతికేస్తావు. 100 ఏళ్ళు కాదు, 120 ఏళ్ళు కూడా బ్రతుకుతావు. హల్లెలూయా. తిండి కాదు నిన్ను బ్రతికించేది, వాక్యం బ్రతికిస్తున్నది. ఒకసారి తిను, నీకు అర్థమవుతుంది. 100 ఏళ్ళు కాదు, 120 ఏళ్ళు బ్రతుకుతావు. మోషేలా ఎందుకంటే మోషే దేవునితో సహవాసం చేసి ఆయన మహిమ, ఆయన ప్రభావం తనలోకి వచ్చేసరికి ఆయన 120 ఏళ్ళు బ్రతికాడట. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ కన్నులు మనకు వస్తే కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రత్యక్షత. అన్నీ అర్థమైపోతుంది, వాక్యము భవిష్యత్తు ఏంటో అన్నీ అర్థమైపోతుంది. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా అంటున్నాడు చూడండి అక్కడ. ప్రియులారా, అక్కడే లేఖనం సెలవిస్తుంది. 15వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఈ విషయాలు చెప్పిన ముగిస్తాను. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ హల్లెలూయా. అంటే అన్నిటినీ గ్రహిస్తాడట. గ్రహించే సామర్థ్యం నీకు వచ్చేస్తుంది, మర్మాలు అర్థమైపోద్ది. హల్లెలూయా. గ్రహించే సామర్థ్యం వచ్చేస్తుంది, మర్మాలు అర్థమైపోతుంది. ఎప్పుడు? ఆత్మ సంబంధి అయితే. ఆత్మ సంబంధమైన కన్నులు నీకు వచ్చేస్తే ఇలాగా ఏంటంటే కుక్కతోక వంకరలా బ్రతకవు. తన వాంతికి తిరిగినట్లుగా నువ్వు బ్రతకవు. పంది మరలా బురదకెళ్ళి దొరిలినట్టుగా నువ్వు బ్రతకవు. మండుచున్న దివిటీలా ఉంటావు, 10 మందికి మాదిరిగా ఉంటావు. ఆ ప్రత్యక్షతలు చూడగలిగితే, దేవుడు నీకేటేటి సిద్ధపరిచాడో చూచే కన్నులు నీకు రావాలంటే పరిశుద్ధాత్మ కన్నుల వంటి కన్నులు ఈరోజు సంఘానికి, నీకు, నాకు అవసరం. అది లేనంత వరకు గుడ్డోడు తడుముకొంటూ తిరిగినట్లుగా ఆత్మీయతలో కూడా తడుముకొంటూ తిరుగుతాడు. ఆఖరికి ఫలించడు వాడు. ఏదో యేసయ్య నమ్మిన పుణ్యాన, యేసు రక్తం చేత కడుక్కున్న పుణ్యాన పరలోకం వస్తాడు, కానీ సింహాసనం అయితే దక్కదండి. మాకు సింహాసనం అక్కర్లేదండి, ప్లాట్ఫామ్ మీద పరలోకంలో ఉంటానన్నవారు సంఘానికి రావద్దు. బోర్డు సంఘాలు ఉన్నాయి, 10 మాయమాటలు చెప్పేసి ఏదో చెప్పేసి దీవించేసి వెళ్ళిపోయిన సంఘాలు చాలా ఉన్నాయి. నేను అలా చేయలేను, నాకు నీరసంగా ఉంది, బలహీనంగా ఉంది. గట్టిగా వాగ్దాడితో మాట్లాడుతున్న బలహీనం అయిపోద్ది. ఒక్కోసారి వాగ్దాడితో మాట్లాడి చచ్చిపోతాను, అయినా నేను మానను. ఎందుకు తెలుసా? న్యాయం చేయాలి, మీకు న్యాయం చేయాలి, దేవుని డ్యూటీకి న్యాయం చేయాలి, వాక్యాన్ని న్యాయం చేయాలి, నా డ్యూటీకి కూడా న్యాయం చేయాలి. కాబట్టి చెబుతున్నా, సోది కాదు కదా. మీరు ఎక్కడికైనా ఏ సంఘానికి వెళ్ళండి, ఇటువంటి వాక్యం మీరు చెబితే, దీనికంటే ఇంకా బాగా చెబితే అక్కడే ఉండిపోండి. నేనే చెప్తాను పాస్టర్ గారికి వచ్చి, ఈ క్రమం ఉంటే. కనుక మనము పరిశుద్ధాత్మ కన్నుల వంటి కన్నులు మనకు కలిగితే మొదటి ఆశీర్వాదము ప్రత్యక్షత. మనకు అర్థమైపోద్ది, అన్నీ కూడా ఎక్కడ ఏది చూసినా మనకు అర్థమైపోతుంది. దేవుడు ప్రత్యక్షమవుతాడు, దైవ మర్మాలు, దేవుని ఆశీర్వాదాలు ప్రత్యక్షమవుతాయి. రెండవదిగా ప్రతి విషయం స్పష్టంగా గ్రహించగలిగే సామర్థ్యం వచ్చేస్తుంది. ప్రత్యక్షత, గ్రహించే సామర్థ్యత 2.
మూడో ఆశీర్వాదం 16వ వచనంలో అంటున్నాడు, చూసారా? 16వ వచనమా? అదండి. ఏమొస్తుందో తెలుసా? వినండి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడో ఆశీర్వాదం ఏంటో తెలుసా? వింటున్నారా? పరిశుద్ధాత్మ కన్నుల వంటి కన్నులు, గువ్వ కన్నుల వంటి కన్నులు నీకు నాకు వస్తే ఏ మనసు వస్తుందో తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు వచ్చేస్తుంది. అన్ని ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ కన్నుల వంటి కన్నులు మనం సంతరించుకున్నప్పుడు మనకు వస్తాయి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అన్నాడు. ఎలా కలుగుతుందంటే ఇదిగో ఇలా కలుగుతుంది. ఆయన అడగాలి, చూడగలగాలి, వినాలి, అనుసరించాలి. వాక్యము కంటే, దైవ సన్నిధి కంటే, దైవ ఆరాధన దినము కంటే గొప్పది ఏది కాదనుకో నువ్వు ఎంచుకోవాలి. మనోహరమైనదిగా ఎంచాలి. ఇది చులకనగా ఎంచి నువ్వు వెళ్ళిపోతే నీ కన్నులు ఎప్పుడు నీకు రాదో, నువ్వు చూడలేవు. క్రీస్తు యేసు మనస్సు వస్తుంది. అప్పుడు అందరు దావీదుల్లో ఏమంటాడు తెలుసు దేవుడు? ఈ నా కుమారుడు దావీదు నా హృదయానుసారుడు. నీకోసం నా కోసం ఆయన చెప్పొద్దు. ఎంతసేపు తిండి గొడవే, వ్యాపారం గొడవే. కాబట్టి పిల్లారా, నాకు ఒంట్లో బాగోలేకపోయి నీరసించిన మీకు ఎందుకు చెప్తాను తెలుసా? నేను యేసయ్య పక్కన సింహాసనం మీద కూర్చుంటే నా బిడ్డలందరూ అక్కడే కూర్చోవాలి. నేనేమో హై క్లాస్లో ఉండి మీరు లో క్లాస్లో ప్లాట్ఫామ్ మీద ఉండాలని నేను ఎప్పుడు ఆలోచించను. అక్కడ తీసుకెళ్ళాలి ఎలాగైనా వీళ్ళకి అనే ఆశతో సేవ చేస్తున్నానమ్మా. అంతే తప్పించి ఏదో నాకు అందింది ఏదో అందిపోయింది కానుకలు దీవిస్తాను పొండి అని ఎప్పుడు అనను. అలా అనడము కంటే నేను చచ్చిపోవడం మేలు. అర్థమవుతుందా? అందుకని యేసయ్య ఆ కన్నులు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అడగాలి, అడిగి వాక్యాన్ని చదవాలి, వినాలి, వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. దైవ సన్నిధి ప్రాధాన్యత ఇస్తే ఆ కన్నులు ఆటోమేటిక్గా దేవుడే ఇస్తాడు, నేను ఇవ్వలేను. కాబట్టి నేను గట్టిగా హెచ్చరించినా తిట్టినా ఎందుకుంటారో తెలుసా? చెప్పనా? వాక్యం యొక్క మర్మము ప్రత్యక్షత మీకు అర్థమైపోయింది కాబట్టే ఉండగలుగుతున్నారు. అర్థమవుతుందండి? అది నా వలన కలిగినది కాదు. వాక్యము ద్వారా దేవుడే మీ వలన, దేవుని ఆత్మ ద్వారా మీకు కలుగజేశాడు. నాకు తెలుసు అది. కాబట్టి ఆ కన్నులు కొంతమందికి లేదు. దేవుడు వారికి అనుగ్రహించులాగన వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రేమ కలిగిన మహా పరిశుద్ధుడా, జ్యోతిర్మయుడా, ఉన్నవాడా అనువాడానికి స్తోత్రాలు. దేవా, గత 2 వారాలుగా దేవా సూలమ్మెత్తి నేత్ర సౌందర్యం కోసం చెప్పుకుంటూ ఈరోజు కాస్త నాయన దాని కన్క్లూజింగ్ ఇవ్వడం జరిగింది. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో 30 అరుదం 100 ఫలింపజేయండి. బిడ్డల మీద కోప్పడ్డానంటే నాయన కోపంలో పగలేదు నాయన, ప్రేమ మాత్రమే. అది అర్థం చేసుకొని మనస్సు నా బిడ్డలకు ఇవ్వండి దేవా. బిడ్డలందరికీ కూడా సూలమ్మితికి ఉన్నటువంటి గువ్వ కన్నుల వంటి కన్నులు రావాలనే ఆశతో ఈ వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఇదివరకే మా అందరికీ మీరు అనుగ్రహించారు. లేని వారికి కూడా మీరు అనుగ్రహించి నీ కొరకు సాక్షులుగా స్థిరపరచు. నీలో ఫలించే నాయన 100 ఫలించేటటువంటి వారిగా మీరు ఆశీర్వదించండి. బిడ్డలందరూ ఇచ్చిన ప్రతి కానుకను పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి. మరలా సోమవారం మోషే గారి ఇంటి దగ్గర మేము కలుసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. లక్షవారం సత్య విభజన అనే మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తున్న మా బిడ్డలందరినీ దీవించి వారి ఇబ్బందులు కష్టాలు యేసు నామములో తొలగించి సహాయం చేయండి. మరియమ్మ గారు కుమారుడు తండ్రి వెంకట్ని మీరు ముట్టండి. తల నుండి నాయన మరి వీపు వరకు వస్తున్న నొప్పిని యేసు నామములో తొలగించి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి నీ సాక్షిగా నిలబెట్టి మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమాదరణ, దేవుని సన్నిధి మనకు కూడిన బిడ్డలకు, యేసు రాకడ వరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే